నువ్వు ఇప్పుడు చింతించాల్సినది ఒకటి మాత్రమే. నువ్వు నమ్ముతున్నవారు నిజంగా నీరుత్వులా, లేక నిన్ను ఉపయోగించుకుంటున్నారా? తరంగిణి అతనిపై నమ్మకం లేకుండా చూస్తూ అడుగుతుంది. నీకు దేవతల గురించి అంత సమాచారం ఎలా తెలుసు? అర్జున్ తన కత్తిని నేలపై గుచ్చి మెల్లగా మళ్లీ మాట్లాడతాడు. నేను స్వర్గలోకంలో జన్మించినవాడిని. కాని నేను దేవతల మోసాన్ని చూసిన తర్వాత వాళ్లను వదిలి వచ్చాను. విరాట్ గమనించని ఒక నిజం అర్జున్ మాటల్లో ఉంది. అతను దేవత లేక పతిత దేవత? అర్జున్ విరాట్ను ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్తాడు. అక్కడ పురాతన గ్రంథాలు, స్క్రోల్స్ గాలిలో తేలిపోతూ ఉంటాయి. అర్జున్ ఒక పురాతన గ్రంథాన్ని తెరిచి విరాట్కు చూపుతాడు. ఆ స్క్రోల్ మెరిసి ఒక హోలోగ్రాఫిక్ విజన్ లా మారిపోతుంది. ఒకప్పుడు దేవతలు, మానవులు, రాక్షసులు ఒకే లోకంలో జీవించేవారు. కాని దేవతలు మానవ లోకాన్ని నియంత్రించడానికి రాక్షసులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మేము మానవులను మిమ్మల్ని పూజించేలా చేస్తాము. కాని మీరు మాకు విధేయంగా ఉండాలి. రాక్షసులు మానవులను దోపిడీ చేయడం ప్రారంభించారు. దేవతలు వారిని రక్షించకుండా చూశారు. కాని మానవులలో కొందరు గొప్ప యోధులుగా మారి దేవతల కుతంత్రాన్ని గుర్తించారు. దేవతలు మానవులపై తిరిగి యుద్ధం ప్రకటించారు. అందుకే అంతిమ యోధుడు అనే శక్తి ఒక మానవుని దేహంలో జన్మించింది. దేవతల లోకంలోకి మారదేవి అనే ఓ భీకరమైన దేవత ప్రవేశిస్తుంది. ఆమె ధగధగ మెరిసే బంగారు కంఠహారంతో, చేతిలో ఒక శక్తివంతమైన కత్తితో ఉంటుంది. మారదేవి. అర్జున్ మళ్లీ ప్రత్యక్షమయ్యాడా? విరాట్ ఇంకా బతికేనా? ఆమె వెనకాల మేఘ నలుపు రంగులో మారిపోతుంది. అక్కడినుంచి నలుపు బంగారు కాంతులలో ఒక దేవత కూర్చుని ఉంటాడు. స్వర్గాధిపతి ఇంద్ర. అంతిమ యోధుడు మళ్లీ నశించకూడదు. అతని శక్తి మాకు భయం కలిగిస్తుంది. ఈసారి అతను తప్పించుకోలేడు. నేను స్వయంగా అతనిని చంపడానికి వెళ్ళాలి. విరాట్, అర్జున్, తరంగిణి ఇంకా దేవతల మాయ గురించి మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆకాశం చీకటిగా మారిపోతుంది. మహాదేవి, మారదేవి సమీపిస్తోంది. ముప్పు స్థాయి ఎక్స్ట్రీమ్. విరాట్ విస్మయంతో తన సిస్టమ్ మెసేజ్ చూస్తాడు. ఇంతకు ముందు ఇంత ప్రమాదకరమైన శత్రువు సిస్టమ్ మెసేజ్లో వచ్చినదే లేదు. మెరిసిపోతూ, గాలిలో తేలిపోతూ ముందుకు వస్తుంది. మారదేవి, అంతిమ యోధుడా! నీకు ఇక్కడ అంతం. ఒక్క క్షణంలోనే ఆమె శరీరంలోని శక్తి విరాట్పై విరుచుకుపడుతుంది. విరాట్ ఏమీ అర్థం చేసుకోకుండా వెనక్కి పడిపోతాడు. తరంగిణి, అర్జున్ ఇద్దరూ మారదేవికి ఎదురు నిలవడానికి ప్రయత్నిస్తారు. కాని ఒక్క దెబ్బలోనే వాళ్లు వెనక్కి పడిపోతారు. విరాట్ ఇక మిగిలినవాడు ఒక్కరే. నేను మరణించలేను. నేను ఇంకా నేనేనా అని నిరూపించుకోవాలి. అతని సిస్టమ్ మెసేజ్ చప్పున మెరిసిపోతుంది. సిస్టమ్ మెసేజ్. రహస్య శక్తి అన్లాక్ అవుతోంది. దివ్య గరుడ మోక్షం. ఒక్క క్షణంలో విరాట్ చుట్టూ ఉన్న గాలి మారిపోతుంది. అతని శరీరమంతా నీలం, తెలుపు రంగుల్లో మెరిసిపోతూ ఉంటుంది. అతని చేతిలో ఒక కొత్త ఆయుధం ప్రత్యక్షమవుతుంది. గరుడ ఖడ్గం. మారదేవి విరాట్ వైపు దూకుతుంది. ఇప్పుడే నిన్ను అంతం చేస్తాను. విరాట్ తన కొత్త ఖడ్గాన్ని పట్టుకుని మొట్టమొదటిసారి దేవతలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాడు. దేవతలు నన్ను భయపడతారా? అయితే వారికి నిజమైన భయం ఏమిటో చూపిస్తా.